హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇక్కడ బాగా వర్షం పడుతుంది, చల్లగా ఉంది. 2-3 డేస్ నుంచి చాలా అంటే చాలా వేడిగా ఉందండి. యాక్చువల్గా అసలు ఏసీ వేసినా కూడా అసలు పని చేయట్లేదు. ఏసీ కూడా అంత వేడిగా ఉంది. ఇవాళ అయితే ఇప్పుడు చాలా చల్లగా చాలా హ్యాపీగా ఉంది. చల్లగా వర్షం పడుతుంది. విండ్ కూడా చాలా చల్లటి విండ్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. సో బ్యాడ్ థింగ్, నా మొక్కలన్నీ పాడైపోయాయి. వాటిని నేను ఇంకా అట్లా చూస్తూ ఉండలేక వాటినంతా తీసేసాను, పీకేసి అందులోనే వేసేసాను. ఇంకా అది బాగా డ్రై అయిపోయి ఆ మట్టిలో కలిసిపోతుందిలే అనేసి అలా వేశాను. ఇంకా పుదీనా ఒక్కటి ఉంది, దాన్ని కూడా ఇంకా తీసేయాలి. కానీ చూద్దాం, ఎక్కడో ఒక చిన్న హోపు, ఏదైనా కాస్తైనా మార్పు వస్తుందేమో దాంట్లో అని ఒక చిన్న హోప్ తోటి అలా ఉంచాను. మిగతావన్నీ పీకేశాను. ఇంకా ఒక 2 బాటిల్స్ ఉన్నాయండి. దీన్నైతే నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడతాను. అసలు పడేనన్నా పడేస్తా, కానీ ఇలా అయితే చేయను ఇంకొకసారి. ఇది వచ్చేసి బచ్చల కూర. నేను ఈ బచ్చల కూరని విత్తనాలు వేయలేదండి. నేను ఇక్కడ బయట మాకు ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి. నేను ఆ కొమ్మ తీసుకొని వచ్చి ఒక 1 వీక్ వాటర్లో పెట్టాను. స్టెమ్ని, ఆకులన్నీ తీసేసి ఆ స్టెమ్ని మాత్రం తీసుకొని వెళ్ళి వాటర్లో పెట్టాను. వాటర్లో పెడితే నాకు ఏర్లు వచ్చాయి. నేను అది వీడియో తీయలేకపోయాను ఆ రోజు, ఇంకా నేను మర్చిపోయాను అది. అలా వాటర్లో పెడితే వేర్లు వచ్చాయి. వేర్లు వచ్చిన దాన్ని తీసుకొని వచ్చి నేను ఇక్కడ పెట్టాను. పర్లేదు, బాగానే బతికింది, బాగానే వస్తుంది. అది మల్లె కూడా పెట్టాను. అది యాక్చువల్గా నాది కాదు, నాకు వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చారు ఒక చిన్న కొమ్మ. అది పెట్టాను. వస్తుందో లేదో తెలియదు. హోప్ అయితే పెట్టుకున్నాను వస్తుంది అని. చూడాలి ఇంకా.